జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆడికృత్తిక పర్వదినం వెనుక ఉన్న అంతరార్థం ఏంటో, ఆడికృత్తిక సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. తమిళనాడులో ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో అంగరంగ వైభవంగా నిర్వహించే పరమాద్భుతమైనటువంటి ఉత్సవం ఆడికృత్తిక మహోత్సవం. ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రం ఉన్న రోజు ప్రసిద్ధ సుబ్రహ్మణ్య ఆలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేయటం, పుష్పాలతో అర్చనలు చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అనేక రకాలైన ఉత్సవాలు నిర్వహించటం, కావడి ముక్కులు సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దీని వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే, తారకాసురుడనే రాక్షసుడిని సుబ్రహ్మణ్య స్వామి సంహరించిన తర్వాత తారకాసురుడి సోదరుడైనటువంటి శూరపద్మాసురుడితో సుబ్రహ్మణ్య స్వామి యుద్ధం చేస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శూరపద్మాసురుడిని సంహరించే సమయంలో శూరపద్మాసురుడు తన తప్పు తెలుసుకొని తనల్ని క్షమించమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తాడు. అప్పుడు మరణ సమయంలో పశ్చాత్తాపడుతున్నటువంటి శూరపద్మాసురుడిని క్షమించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శూరపద్మాసురుడి శరీరంలో ఒక భాగాన్ని నెమలిగా చేసి తన వాహనంగా మార్చుకున్నాడని, శూరపద్మాసురుడి శరీరంలో ఇంకొక భాగాన్ని కోడిగా చేసి తన జెండా మీద ధ్వజంగా ఏర్పాటు చేసుకున్నాడని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. అలా శూరపద్మాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించి ఆ రాక్షసుడికి ఉన్నటువంటి అజ్ఞానాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తొలగింపజేయటానికి సంకేతంగా ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రం ఉన్న రోజు సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ అజ్ఞానాన్ని తొలగింపజేసుకుంటారు. అది దీని వెనుక ఉన్న పౌరాణిక నేపథ్యం. అలాగే కృత్తికా నక్షత్రానికి సుబ్రహ్మణ్య స్వామికి అవినాభావ సంబంధం ఉంది. పరమేశ్వరుడి దివ్య తేజస్సు రెల్లుగడ్డి పొదల్లో పడినప్పుడు ఆ రెల్లుగడ్డి పొదల వల్ల శివుని దివ్య తేజస్సు 6 భాగాలుగా చీలిపోయి 6 ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించిన తర్వాత సప్తర్షుల భార్యలలో ఒక్క అరుంధతి తప్ప మిగిలిన 6 ఋషిపత్నులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలిచ్చి పెంచారు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి 6 ఋషిపత్నులను కూడా తన తల్లుల్లాగా భావించాడు. ఈ 6 ఋషిపత్నులనే 6 కృత్తికలు అనే పేరుతో పిలుస్తారు. కృత్తికా నక్షత్రానికి సుబ్రహ్మణ్య స్వామికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రం ఉన్న రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆడి కృత్తిక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో శూరపద్మాసురుణ్ణి సంహరించాడు కాబట్టి, కృత్తికల చేత పోషించబడి కార్తికేయుడు అయ్యాడు కాబట్టి ఆషాఢమాస కృత్తికా నక్షత్రం రోజు ఆడి కృత్తిక అనే పేరుతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించటం, మొక్కులు సమర్పించుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అందుకే ఆడి కృత్తిక సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ పఠించాలి. అలా ఈ స్తోత్రాలు పఠించడం లేదా శ్రవణం చేయటం వీలు కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని కానీ, ఓం కృత్తికా సోనవే నమః అనే మంత్రాన్ని కానీ ఇంట్లో దీపారాధన చేశాక వీలైనన్ని సార్లు పఠించాలి. దానివల్ల సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులై కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, కుజదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శత్రుబాధల నుంచి బయటపడటానికి కూడా ఆడి కృత్తిక రోజు సుబ్రహ్మణ్యుని పూజించడం అనేది విశేషంగా సహకరిస్తుంది. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా గరుడ పురాణంలో చెప్పబడిన అష్టభైరవ స్వరూపాలలో సంహార భైరవుడికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, సంహార భైరవుడిని ఆరాధన చేయటం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, సంహార భైరవుడి ఆవిర్భావ వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. అసలు నిజంగా భాగవతంలో కొన్ని శ్లోకాలకి పదం అందులో దాగిన అనేక అర్థాలు తీసి వ్యాఖ్యానిస్తుంటే జన్మ సరిపోదండి. అయితే ఏం చేయాలి? జన్మంతా భాగవతం చెప్పుకోవాలంటే ఇంకేమున్నది ఇక్కడ? అంత మధురం. భగవాన్ కృష్ణస్తు భగవాన్ స్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది గద్యతే. భగవానుడు అంటే ఎవరయ్యా అంటే భూతభావన,
సమస్త ప్రాణికోట్లని కలిగించేవాడెవడో అతడు భూతభావనుడు, ఆయన భగవానుడు. ఆయన ఏ రూపంతో ఉంటాడు? విశ్వాత్మ, సర్వము తానైన వాడు. ఇక్కడ భగవానికి మరో 2 విశేషణాలు. ఏమని? భూతభావన, విశ్వాత్మ. అటువంటి వాడు యదోర్వంశే అవతీర్య కృతాని యాని తాని, ఏమేమి చేశాడో వాటిని వద విస్తరాత్, నాకు విస్తారంగా చెప్పవయ్యా అన్నాడు. ఇక్కడ అంటే కృష్ణుని యొక్క కథలు నాకు విస్తారంగా చెప్పు. కృష్ణుడు అంటే ఎవరో నాకు తెలుసు. సర్వజగత్కారకుడు, సర్వజగద్రూపుడు అయినటువంటి భగవానుడే కృష్ణుడు. ఆయన ఉద్భవించి ఏం చేశాడో నేను విస్తారంగా వినాలని అనుకుంటున్నాను అని చెప్తూ, ఇంతవరకు చెప్పింది చాలలేదా అంటే, ఇది విన్నాక ఇంకా చాలని అనగలమా? నివృత్తదర్శైరుపగీయమానాత్ భవౌషధాత్ శ్రోత్రమనోభిరామాత్ క ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినాపసుఘ్నాత్. ప్రతివాడు భగవద్గీత కావాలనే అంటాడు, కానీ కాస్త సత్వగుణం ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే భగవత్కథ రుచి మరిగితే వదలడయ్యా. ఎందుకంటే ఆ కథలకు కొన్ని లక్షణాలు ఉన్నాయి తెలుసా? నివృత్తదర్శై ఉపగీయమానాత్, ఇది చాలా విశేషమైన అంశం. భగవత్కథలు ఎవడు గానం చేస్తున్నాడు అంటే ఏదో లోక ప్రయోజనాలు ఉన్నవాడు పొగుడుతున్నాడు అనకూడదు. నివృత్తదర్శై ఉపగీయమానాత్, లోకవాసనలు విడిచిపెట్టిన వారు ఎవరిని గానం చేస్తారో వాడు కృష్ణుడు. అంటే లోకంలో మనం ఏవి గొప్ప గొప్ప వస్తువులు అనుకుంటున్నామో వాటిని తృణప్రాయంగా విడిచిపెట్టిన విరక్తులు ఎవడి మీద రక్తి పొందుతారో వాడు కృష్ణుడు. అలాంటి రక్తి కలిగించే కథలు కృష్ణ కథలు. అంటే విరక్తులకు కూడా రక్తి పుట్టించే కథయ్యా కృష్ణ కథ. వైరాగ్య సంపన్నులకి ప్రపంచంలో ఏ విషయం ఆకర్షించదు, వాళ్ళని ఆకర్షిస్తాడు కృష్ణుడు. అసలు వాళ్ళు ఎవరిని ఆకర్షించాడో వాడు ఇంకెంత గొప్పవాడు అవుతాడండి. అది ఇంకా గొప్ప విషయం. అందుకే నివృత్తదర్శయు ఉపయమానాత్, ఎందువల్ల కృష్ణ కథ గొప్పదో చెప్తున్నారు చూడండి. లోకం పట్ల విరక్తి పొందిన వాళ్ళు కూడా రక్తి పొందేవి కృష్ణ కథలు. అది మొదటి లక్షణం. భవౌషధాత్, సంసారానికి ఔషధము కృష్ణ కథ రెండవది. మొదటి లక్షణం విన్నారు కదా, రెండవ లక్షణం కృష్ణ కథ యొక్క లక్షణం రెండవది. భవౌషధాత్, మొత్తం సంసారం అనే పెద్ద రోగానికి ఔషధం కృష్ణ కథ, మరొకటి లేదండి. అందుకే భవౌషధాత్, ఏం అక్కర్లే, నిరంతరం కృష్ణ కథలు గానం చేయి, సంసారపు సర్వజబ్బులు పోతాయి. అసలు సంసారం అనే పెద్ద జబ్బే పోతుంది. భవౌషధాత్. అంతేకాదు శ్రోత్ర మనోభిరామాత్, కృష్ణ కథకుంటే మూడో లక్షణం, కొంచెం చెవి పెట్టి వింటే వినడానికి మధురంగా ఉంటే, విన్నది మననం చేసుకుంటూ ఉంటే మరింత మధురంగా ఉంటుంది. అందుకే శ్రోత్ర మనోభిరామాత్, శ్రవణానికి మననానికి కూడా అభిరామం అంటే ఆనందకరమైనటువంటిది కృష్ణ కథ. ఇది మూడవ లక్షణం. అంతేకాదు ఉత్తమ శ్లోక గుణానువాదాత్, ఎవరిని కీర్తిస్తే మనం పవిత్రమవుతామో అలాంటి కీర్తించదగిన సర్వ ఉత్తమ గుణములు ఎవరి దగ్గర ఉన్నాయో వాడికి సంబంధించిన కథలు ఇవి. అటువంటి 4 లక్షణాలు కలిగినటువంటి కృష్ణ కథ నుంచి ఎవడు వైదొలుగుతాడయ్యా? అందరూ ఆ కథ కావాలని అంటారు. అందుకే నేను మళ్ళీ మళ్ళీ వినాలని అడుగుతున్నాను. పైగా నీ ముఖం నుంచి వినడం ఇంకా అద్భుతమయ్యా. శుకుడి ముఖం నుంచి ఆ కథ వినడం సామాన్యమైన అంశం కాదు అంటూ సగం కృష్ణకి దీనే చెప్పేశాడు పరీక్ష మహారాజు. ఎలాగంటే, ఆయన మా వంశానికి చాలా కావలసిన వాడయ్యా. మా తాతలందరూ ఆయన్నే ఆశ్రయించుకున్నారు. పైగా మా వంశానికి అన్నీ తానే కాచుకున్నాడు. అటువంటి వాడు ఎన్నో రకాల లీలలతో కాపాడాడే. అటువంటి భగవానుడు ఆ బృందావనంలో ఏ లీలలు చేశాడు, మధురకు వచ్చి ఎలా ప్రవర్తించాడు, ద్వారక్కి వెళ్ళి ఎలా ఉన్నాడు, ఇవన్నీ కావాలన్నాడు. ఈ ప్రశ్నల్లోనే మొత్తం కృష్ణలీల అంతా ఒక వ్యాపకంగా మనసును వదిలిపోయింది ఆయనకి. ఈ విధంగా ప్రశ్నిస్తూ, ఇది నీ నోట నుండి వినాలనుకుంటున్నానయ్యా, అది గొప్ప విషయం. ఎందుకంటే బ్రహ్మానుభూతి కలిగిన వాడు ఈ కథ చెప్తే బాగుంటుంది. ఇక్కడ ఏతదన్యచ్చ సర్వం మే మునే కృష్ణ విచేష్టితం వక్తుమార్కసి సర్వజ్ఞా శ్రద్ధధానాయ విస్తృతం. సర్వజ్ఞుడివైన నువ్వు, సర్వజ్ఞుడు అంటే బ్రహ్మజ్ఞాని, ఇది ఒకటే అర్థం, మీరు ఏం చెప్పుకోక్కర్లేదు. బ్రహ్మజ్ఞాని అయిన నువ్వే ఇది చెప్పడానికి తగినవాడవు. వక్తుమర్హసి, తగినవాడవు. మేము అర్హులమే. మాకేమిటి అర్హత ఉంది అంటే శ్రద్ధధానాయ, శ్రద్ధ కలిగి ఉన్న మాకు సర్వజ్ఞుడివైన నువ్వు కృష్ణకథ చెప్పడానికి తగినవాడవు. ఇందులోనే చెప్పేదేమిటి, చెప్పేవాడెవరు, వినేవాడికి ఉండవలసిన అర్హతలు ఏమిటి, 3 ఉన్నాయి చూడండి. ఒక శాస్త్రానికి ఉండవలసిన చతుష్టయం, అనుబంధ చతుష్టయం ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావు, ఎవరికి చెప్తున్నావు, ఎవరు చెప్తున్నారు, ఇవి చెప్పాలి. ఆ 4 ఇందులో ఉన్న మీరు పరిశీలించండి. ఏమిటి చెప్తున్నారంటే కృష్ణ కథ.
ఎందుకు చెప్తున్నావు? భవౌషధాత్ శ్రోత్ర మనోభిరామాత్ అన్నీ చెప్పేశాడు. ఎవరు చెప్పారు? సర్వజ్ఞుడు. వినడానికి అర్హత ఏమిటి? శ్రద్ధదాన. అంతే. ఇక్కడ శ్రద్ధదాన, ఇది సత్యము, ఇదే నన్ను తరింపజేస్తుంది అనేటటువంటి భావం పేరు శ్రద్ధ. అంతే. కనుక భాగవతం వినడానికి శ్రద్ధ ఒక్కటే ప్రధానం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు కదా భగవద్గీతలో. ఆ జ్ఞానం భాగవతం, ఆ యోగ్యత శ్రద్ధ. అందుకే శ్రద్ధదానాయ విస్తృతం. నాకు బాగా చెప్పవయ్యా. పైగా త్వన్ముఖాంభోజచ్యుతం హరికథామృతం పిబంతం. నీరు లేదు, ఆహారం లేదు, అలా విన్నట్టయినా. అలా కూర్చోబెట్టి చెప్పగలిగే శక్తి శుకుడికి ఉండొచ్చు, కానీ అలా కూర్చుని వినగలిగే శక్తి పరీక్షణ మహారాజుకు ఉందంటే విన్నాడు. మరి నీకు ఆకలి దాహం వెయ్యలేదా అంటే ఆ రెండు మర్చిపోయాను, నాకు తెలియలేదన్నాడు. నైషాతి దుస్సహా క్షుణ్మాం త్యక్తోదమపి బాధతే పిబంతం త్వన్ముఖాంభోజచ్యుతం హరికథామృతం. నాకు ఆకలి దప్పికలు కూడా తెలియలేదు, ఎందుకంటే నీ ముఖపద్మం నుంచి జాలువారుతున్న హరికథామృత పానం వల్ల నాకు ఆకలి దప్పికలు రెండు లేవు. అంత శక్తి ఉందండి భాగవతానికంటే ఉండింది. నువ్వు శ్రద్ధదానుడివైతే ఆ శక్తిని అనుభవించవచ్చు. అందుకు నాకు నీ నోటి నుంచే వినాలనుందయ్యా అంటే అప్పుడు మహానుభావుడు సుఖయోగింద్రుడు మాట్లాడుతున్నాడు. సమ్యక్ వ్యవసితా బుద్ధి తవ రాజర్షి సత్తమా వాసుదేవ కథాయాం తే యజ్జాత నైష్ఠికీ రతి. ప్రశ్నించిన పరీక్షణ్ మహారాజుని ఇక్కడ అభినందించారండి. మొత్తం భాగవతంలో ఆహా భేష్ అన్న ఘట్టం ఇంకెక్కడ కనబడుతుంది, ఇక్కడే కనబడుతుంది. వింటున్న వాడిని అభినందించాడు. ఎందుకంటే రాజర్షి సత్తమా, ఏమి సంబోధన! పరీక్షణ్ మహారాజుని ఏమిని సంబోధించాడు? రాజర్షి సత్తమా. రాజసత్తమ అంటే రాజుల్లో గొప్పవాడు. రాజర్షి సప్తమా, రాజయి ఋషి అయిన వాళ్ళల్లో గొప్పవాడు నువ్వు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఆషాఢమాసంలో శుక్రవారం నాడు మహంకాళి అమ్మవారి యొక్క జాతరలు కూడాను జరుగుతున్న తరుణంలో ఆ తల్లి అదృష్ట కల్పవల్లి కాబట్టి ఆ తల్లిని కొలిచేటువంటి విధి విధానంలో కూడాను అద్వితీయమైనటువంటి శక్తి మనకు ప్రసాదిస్తుంది ఆ తల్లి. అందుచేత శుక్రవారం నాడు దేవీ సప్తశ్లోకి అనేటువంటి చక్కగా ప్రతి ఒక్కరూ కూడాను అధ్యయనం చేయాలండి. దేవీ సప్తశ్లోకి ఇది కనుక చదివినట్లయితే విశేషవంతమైనటువంటి అభివృద్ధి మనకు కలుగుతుంది. దానిలో ఉన్నటువంటి 2 శ్లోకాలు చదివినా చాలండి, మనకు పట్టినటువంటి దుర్గతి అంతా కూడా పోతుంది. చక్కటి యోగవంతమైన ప్రభావం వస్తుంది. దేహి సౌభాగ్యమారోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి, యశోదేహి ద్విషోజహి అని అంత గొప్ప విశేషకరము ఈ శ్లోకంలో ఉంది. దేవీ సప్తశ్లోకిలో అమ్మా మాకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, కీర్తిని, ప్రతిష్టల్ని ప్రసాదించే తల్లివేమ్మా. అమ్మ అనేటువంటి ఆ పదమే చాలా గొప్పది కదా. అందుకనే శ్రీమాత్రే నమః అన్నారు అమ్మవారిని. లోకానికే తల్లి ఆ జగన్మాత. అమ్మలకన్నా అమ్మ అండి. ఈ భౌతిక ప్రపంచంలోని తల్లులందరికీ తల్లి అయినటువంటి ఆ అమ్మను మనసారా శుక్రవారం నాడు మనం ప్రార్థన చేసి తరిద్దామా? అంతేకాదు ఈ యొక్క జాతరల్లోనే ఒక విశిష్టవంతమైనటువంటి ప్రభావాలు ఉన్నాయి. ప్రకృతి అంతా పరవశించి కాలానుగుణ్యంగా రైతన్నలకు మేలు చేకూర్చే వర్షాలు కూడాను కురిపించే చక్కని తల్లి ఆ తల్లి అన్నమాట. అందుకే ఆమె ఎవరికి ఏ తీరున ఇవ్వాలో ఆ తీరున ప్రసాదించే అమృత కల్పవల్లి కాబట్టి ఆ తల్లి అమ్మ, అమ్మలగన్న అమ్మ. అందుకే ఆ తల్లిని మనసారా కొలిచేటువంటి సాంప్రదాయం నాటి నుంచి నేటి వరకు మనమంతా ఆచరిస్తూనే ఉన్నాం కదా. శ్రీమాత్రే నమః. సహ
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6 గంటలకు, సూర్యాస్తమయం 6:43 తిథి నవమి సాయంకాలం 4:33 వరకు, నక్షత్రం కృత్తిక సాయంకాలం 6:39 వరకు, వర్జం ఉదయం 7:24 నుంచి 8:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు, మరల మధ్యాహ్నం 12:47 నుంచి 1:35 వరకు, అమృతకాలం సాయంకాలం 4:24 నుంచి 5:54 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30కి. నేటి విశేషం శుక్రవారం. అలాగే ఐంద్రీ పూజ అని కూడా ఉంది. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో అర్చన చేసుకోవడం ద్వారా సంపదతో పాటు మోక్షప్రాప్తి. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం ద్వారా, అలాగే లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారా అనుభవయోగ్యమైన సంపద ఏర్పడుతుంది. అలాగే ఐంద్రీ పూజ అంటే శచీదేవికి సంబంధించిన పూజ. మనం ఇంద్రుణ్ణి శచీదేవిని పూజ చేసుకోవచ్చు. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఉత్తమమైన వైవాహిక జీవన సౌఖ్యం ఏర్పడుతుంది. అంటే అమ్మాయి పూజ చేసినట్లయితే అనుకూలుడైన భర్త లభిస్తాడు, అబ్బాయి పూజ చేసినట్లయితే అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది. ఆ ఆనుకూల్యం అనేది ఉత్తమ సంతానానికి కారణమవుతుంది. నేటి ఆణిముత్యాలు. సంతృప్తికి మించిన ధనాగారం లేదు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. రుద్రో స్త్రినేస్తర్ త్రిపురాంతకోవా, రేపు నాకు చెప్పలేదంటాడు. చెప్పడానికి వచ్చారు కదా మాట. రేపొద్దున్న రుద్రుడు త్రిపురాంతకుడు త్రయంబకుడు పరమశివుడు అడ్డుపడతాడనుకుంటున్నావేమో. శివకేశవులు అభేదం. ఆ శివుడే రాముడిగా ఉన్నాడు, రాముడే శివుడిగా ఉన్నాడు. కాబట్టి శివుడు అడ్డుపడడం. త్రాతున్న శక్త ఇది రామవధ్యం. రాముడు చంపుతానన్న వాణ్ణి రక్షించడం ఈ లోకంలో ఎవరికీ సాధ్యం కాదని తెలుసుకో. రావణ, మర్యాద తెలుసుకొని బ్రతికావా బ్రతికిపోతావు. సీతమ్మని తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తికి సమర్పించి కృతకృత్యుడవయ్యావా జీవితం ఉంది. లేదా నీ సర్వ సైన్యములతో పుత్రమిత్ర కళత్రాదులతో మడిసిపోతావు. ఏది కావాలో ఎంచుకో. భాస్కర రామాయణంలో భాస్కరుడు అంటాడు, ఒక్కసారి రామచంద్రమూర్తి కానీ ఆగ్రహం చెంది యుద్ధానికి లంకాపట్టణానికి వచ్చేశారా, ఆయన వెనక లక్ష్మణస్వామి కూడా వచ్చేశాడా, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాల నౌద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. ఆ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వచ్చి బంగారు ధనస్సు చేతిలో పట్టుకుని వింటినారిని
ఒక్కసారి సారించి బంగారు బాణములను అక్షయబాణ తూణీరంలోంచి సంధించి రామనామాంకితమైన బాణములను విడిచిపెడితే లంకాపట్టణం అంతా అగ్నిహోత్రంతో మిరుపులతో వచ్చి బాణాలు పడిపోతే ఆ రోజున రావణ నిన్ను రక్షించగలిగిన వాడు ఉండడు. నా అంత వాణ్ణి నేనంటున్నావు. చరణాగ్రమణ నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న అర్జును పొరిగొన్న పరశురాముని ఆజి భంగపరచే కడిమి అయ్యొక్కట కరదూషణాదుల 14,000 బరిసమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. ఏమనుకుంటున్నావు రామచంద్రమూర్తి అంటే? చరణాగ్రమునని భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల త్రుంచివైచే. ఒకనొకనాడు కైలాస పర్వతాన్ని కదిపేస్తాను, పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత విహారంలో ఉండి నా విమానం ఆపారని నువ్వు 20 చేతులు కైలాస పర్వతం కింద పెట్టి కదిపే ప్రయత్నం చేస్తే ఎవడు రా నీచుడు పర్వతాన్ని కదుపుతున్నాడని కాలి బొటన వేలుతో నొక్కాడు. 20 చేతులు దాని కింద ఉండిపోతే నువ్వు కొన్ని సంవత్సరముల పాటు ఘన జటా చెప్తూ సామగానం చేశావు పరమశివుడి మీద. నువ్వు చేసినటువంటి రవానికి నీ ఏడుపు 3 లోకాలు తల్లడిల్లిపోయింది. రావణ అని పిలిచి శివుడు బొటనవేలు ఎత్తాడు. బొటనవేలుతో తొక్కితే ఏడిచావు పరమశివుడు తొక్కినందుకు. అటువంటి పరమశివుడి ధనస్సుని హేళగా విరిచినటువంటి వాడు రామచంద్రమూర్తి. రాముడితో నిలబడగలవా? చరణాగ్రమనని భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కులవేసే. ఒక రోజున వాలి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళి 4 సముద్రాల దగ్గర అర్ఘ్యం ఇచ్చేవాడు. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి అర్ఘ్యం ఇస్తుంటే వెనక నుంచి వెళ్ళి నువ్వు ఏదో ఇబ్బంది పెట్టావు. ఎవడు రా 10 తలల పురుగు ఇబ్బంది పెడుతున్నాడని తోకతో చుట్టి వాలి ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నంతసేపు సముద్ర జలాల్లో నిన్ను ముంచాడు. ఊపిరి కోసం నువ్వు కొట్టుకుంటూ ఉంటే తోకతో పైకెత్తేవాడు. మళ్ళీ ఊపిరి అందగానే మళ్ళీ నీళ్లలో ముంచేవాడు. ఇలా 4 సముద్రాల్లో ముంచి సంధ్యావందనం అయిపోయిన తర్వాత ఇంటికి పట్టుకెళ్ళి అంతఃపురంలో కింద పారేసి భార్యని పిలిచి తాగడానికి పాలిమ్మని 10 తలల పురుగా ఎవరురా నువ్వు అని అడిగాడు నిన్ను. అలా నిన్ను 4 సముద్రాల్లో ముంచి ఎత్తి తీసుకెళ్ళినటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టినవాడు రామచంద్రమూర్తి. కాబట్టి వాలినొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న అర్జుని పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే. ఒకానొకప్పుడు నర్మదా నదీ తీరంలో శివలింగాన్ని పెట్టి అభిషేకం చేస్తున్నాడు రావణాసురుడు. పుష్పాలతో పూజ చేస్తున్నాడు. కింద నదీ ప్రవాహానికి కింద కార్తవీర్యార్జునుడు తన యొక్క భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు. ఎవరో ఒక భార్య అడిగింది, నీ 1000 చేతులతో ప్రవాహాన్ని ఆపగలవా అంది. ఆపేస్తానని 1000 చేతులు అడ్డుపెట్టి ప్రవాహాన్ని ఆపాడు. ఆ ప్రవాహం వెనక్కి పెరుగుతూ పెరుగుతూ వచ్చి ఆ సైకతలింగాన్ని అక్కడ పెట్టి ధ్యానంలో ఉన్నాడు. ఆ ప్రవాహం ఒడ్డు దాటి వచ్చి శివలింగాన్ని తనలో కలిపేసుకుని పువ్వులు నీటి మీద తేలిపోయాయి. రావణాసురుడికి ఆగ్రహం వచ్చి తన యొక్క మంత్రుల్ని పిలిచి సుఖసారుణుల్ని ప్రవాహానికి కింద ఎవడున్నాడో చూసి రమ్మన్నారు. కార్తవీర్యార్జునుడు ఉన్నాడన్నారు. రావణాసురుడు వెళ్ళి కార్తవీర్యార్జునుడితో కలియబడ్డాడు. అప్పటికాయన విపరీతంగా మద్యం తాగి మదోన్మత్తుడై ఉన్నాడు. అంత మద్యం తాగి తూలుతూ మదోన్మత్తుడై ఉన్నవాడు అవలీలగా రావణాసురుడిని ఓడించి తీసుకెళ్ళి కారాగారంలో పారేస్తే ఆ రోజున పులశ్చ బ్రహ్మ వెళ్ళి తాతగారు వెళ్ళి కార్తవీర్యార్జునుడికి చెప్పి విడిపించారు రావణాసురుణ్ణి. అలా నిన్ను ఓడించినటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీర్యార్జునుడి 1000 చేతులు తన గండ్రగొడ్డలితో తరిగేసిన వాడు పరశురాముడి చేతి విష్ణు చాపం అందుకున్నవాడు రామచంద్రమూర్తి. అటువంటి రాముడితో నువ్వు యుద్ధం చేస్తావా? అని నిన్ను జరగొన్న అర్జుని పెరిగొన్న పరశురాముని ఆజి భంగపరచే కడిమియ్యొక్కట కరదూషణాదుల 14,000 బరిసమరే. 14,000 మంది కరదూషణాదులున్న రాక్షసుల్ని అరణ్యంలో మోహరించావు. రాముడు ఒక్కడే లక్ష్మణస్వామిని పిలిచి ఇంకొక్క మాట మాట్లాడకు, నా మీద ఒట్టన్నాడు. అన్నయ్య నేను వస్తా అంటాడేమోనని సీతమ్మని తీసుకుని పర్వత గుహలోకి వెళ్ళిపోయి ఇవాళ చూడు రాముడి యుద్ధం ఏమిటో అన్నాడు. 14,000 మంది ఎదురు నిలబడ్డారు. ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. 1:48 నిమిషములలో 14,000 మంది రాక్షసులు కరదూషణాదులతో పడిపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పాండవులు ఆ రాక్షసుడిని గుర్తించలేకపోయారు. పాండవుల దారిలో వాడు
మైనాక పర్వతంలాగా అడ్డుగా ఉన్నాడు, పెద్ద పర్వతంలాగా ఉన్నాడు. పర్వతం అనుకున్నారు వీళ్ళు, మనవాళ్ళు 5 మంది. ఎక్కిపోదామని చూస్తున్నారంతా. అటువంటి రాక్షసుణ్ణి ద్రౌపది ఎప్పుడూ చూడలేదట. ఎంతో భయపడిందట. కళ్ళు మూసుకుంది. ఆమె చల్లాచెదరైన కేశాలతో ఉంది. ఆమె 5 పర్వతాల మధ్యలో ఉన్న నదిలాగా పాండవుల మధ్యలో ఉంది. ఏ పక్కకు పోవాలో తెలియలేదు. భయపడుతూ వణికిపోతూ ఉంది. ఆమె మూర్ఛపోతుండగా పాండవులు ఆమెను పట్టుకున్నారు. వెంటనే అక్కడ భయంకరమైన రాక్షసమాయ ప్రకటమైంది. దాన్ని ధౌమ్య మహర్షి గమనించి వెంటనే రాక్షసమాయ తొలగిపోయే మంత్రాలను, రక్షోఘ్న మంత్రాలను చదివాడు. పాండవులు చూస్తూ ఉండగా ఆ మాయను నాశనం చేశాడు. మాయ నశించగానే పాండవులకు క్రూరుడైన రాక్షసుడు కనిపించాడు. ఎప్పుడు ఈ ధౌమ్యుడు మంత్రాలతో ఆ మాయ మీద చల్లాడో అప్పుడు వాడి యొక్క మాయ అంతా మాయమైపోయింది. మాయమైపోయింది. నిజమైన రాక్షసుడు కనపడ్డాడు. అసలు దాన్ని చూసి పాపం ద్రౌపది మూర్ఛపోయింది కూడా. ఆ సమయంలో ధర్మరాజు వాడితో ఇలా అన్నాడు, ఎవరయ్యా నువ్వు? ఎవడికి సంబంధించిన వాడువయ్యా నువ్వు? ఏం కావాలో చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ రాక్షసుడు ధర్మరాజుతో, నేను బకాసురుడి సోదరుణ్ణి. నా పేరు కిర్మీరుడు. ఇది నా వనం. నేను ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడికి వచ్చే మనుష్యులందరూ నా ఆహారం కనుక ఇప్పుడు మీరు నాకు ఆహారం. ఇంతకీ మీరెవరు? నాకు ఆహారంగా మీరే స్వయంగా నా దగ్గరికి వచ్చారు. మిమ్మల్ని అందరినీ యుద్ధంలో గెలుస్తాను, హాయిగా తినేస్తాను అని అరిచాడు. దుర్మార్గుడైన ఆ రాక్షసుడి మాటలు విని ధర్మరాజు ఇలా చెప్పాడు, నేను పాండురాజు కుమారుణ్ణి. నా పేరు ధర్మరాజు. ఈ పేరు నువ్వు వినే ఉంటావు. రాజ్యం కోల్పోయి సోదరులతో కలిసి వనవాసం చేయాలని ఈ ఘోరమైన కామ్యక వనంలోకి అడుగు పెట్టానన్నాడు. అప్పుడు కిర్మీరుడు ధర్మరాజుతో, ఆహా, ఏమి నా అదృష్టం! ఈరోజు ఎవరి ముఖం చూశానో నాకు మంచి జరిగింది. నా అదృష్టం వల్ల నా మనసులోని కోరికను దేవతలే తీర్చారు. ఇప్పుడు భీముణ్ణి చంపేద్దామా తినేద్దామా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అబ్బా, ఆ భీముడు ఎంత బాగున్నాడు, ఎంత లావుగా పొడవుగా ఉన్నాడు. ఓహోహోహో, ఆయుధాన్ని కూడా సిద్ధం చేసుకొని ఉన్నాను. భీముడి కోసమే ఈ భూమిపై తిరుగుతూ ఉన్నా నేను. కానీ నాకు భీముడు కనిపించలేదు. భీముడే నా సోదరుణ్ణి చంపాడు. ఇప్పుడు చాలా కాలం తర్వాత నా అదృష్టం కొద్దీ భీముడు నా దగ్గరికే వచ్చి నా చేతికి చిక్కాడు. నా ప్రియమైన సోదరుడు బకాసురుడు ఏకచక్రపురంలో, అక్కడికి ఈ భీముడు ఒక కపట బ్రాహ్మణి వేషంలో వెళ్ళి నా సోదరుణ్ణి చంపేశాడు. వాడికి తెచ్చింది అన్నమంతా తినేశాడు. ఏంటో ఇప్పుడు అంతట్లో ఆ రోజు నుంచి నేను చూస్తున్నా, అందరికీ తెలుసు నేను ఎతుకుతున్నా భీముడిని అని, ఎక్కడా కనపడలేదు. అంతేకాదు, ఈ భీముడు మరొక ఘోరమైన తప్పు కూడా చేశాడు. నాకు ఇష్టమైన వాడు, నాతో హాయిగా తిరిగేవాడు, నా మిత్రుడైనటువంటి హిడంబాసురుణ్ణి వాడిని చంపేశాడు. పైగా ఈ దుర్మార్గుడు అతని సోదరి అయిన హిడంబను అపహరించాడు. హిడంబ మనస్సును మార్చేశాడు. ఆవిడ రాక్షసుగా ఉండేది దేవతలాగా తయారైపోయింది. ఈరోజు భీముడు అంత చూస్తాను, భీముడు పని పడతాను. ఈ వనంలోకి ఎవరూ ప్రవేశించలేరు. అలాంటిది మీరు మూర్ఖుడైనటువంటి భీముడు రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చాడు. నా దగ్గరికే వచ్చారు మీరు. అది మేము తిరిగే సమయంలోనే వచ్చాడు. నేను చాలా కాలం నుండి భీముడి మీద శత్రుత్వాన్ని కలిగి ఉన్నాను. ఇప్పుడు ఈ రోజున నా పగను తీర్చుకుంటాను అని ఈ భీముడి యొక్క రక్తంతో నా సోదరుడైన బకుడికి తర్పణాలు చేస్తాను. రాక్షస కంటకుడైనటువంటి ఈ భీముడిని చంపి ఈరోజే నా సోదరుడికి రుణం, నా స్నేహితుడికి రుణము తీర్చుకుంటాను. అప్పుడే మనశ్శాంతిని పొందుతాను. ఓ ధర్మరాజా, బకాసురుడు
ఈ భీముడిని వదిలిపెట్టాడు. నేను మాత్రం వదిలిపెట్టను. ఈరోజు బకాసురుడి సోదరుడైన నేను నీ కళ్ళ ఎదుటే ఈ భీముణ్ణి తినేస్తాను. నీ కళ్ళ ఎదుటే ఈ భీముణ్ణి తినేస్తాను. అగస్త్యుడు వాతాపిని తిని అరిగించుకున్నాడు, అలాగే నేను కూడా ఈ భీముణ్ణి మృంగేసి జీర్ణించుకుంటాను అన్నాడు. ఈ మాటలు విని ధర్మరాజు, ఓ రాక్షసాదమా, నీ కోరిక తీరదు, నువ్వు అనుకున్నట్లు జరగదు, నా మాట నిజం అని బెదిరించాడు. తర్వాత భీముడు కోపించి ఎంతో వేగంగా ఒక పెద్ద చెట్టును పెకిలించి దాని ఆకులు రాల్చేశాడు. అలాగే అర్జునుడు వేగంగా తన గాంధీవానికి నారిగట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు భీముడు అర్జునుడిని వారించి, అర్జున ఆగు, వీడిని నాకు వదిలిపెట్టు, వీడిని నేను ఎదుర్కొంటాను, నువ్వెందుకు ఊరికే, వీడి ఆహారం నేను కదా, నన్ను కదా అప్పటి నుంచి నా మీదే చూపిస్తున్నాడో, తింటాను తింటాను తింటానో తింటానని, తినని, ఇప్పుడు ఎవడిని తినేస్తాడో చూడు అన్నాడు. ఎంతో కోపంతో తన నడుముకు వస్త్రాన్ని బిగించాడు. ఆ రాక్షసుడు చేతితో మెలక తిప్పాడు మెల్లగా. అప్పుడు వాడు అడవిలోకి పారిపోయాడు, బాధ తట్టుకోలేక. బతికితేనో అని భీముడు వృక్షాన్ని పట్టుకొని వాడి వెంట పరిగెత్తాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని విరిసినట్లుగా భీముడు తన చేతిలో ఉన్న చెట్టును వాడి మీదకు విసిరేశాడు. అయినా వాడు చలించలేదు. వాడు వెనక్కు తిరిగి ఒక కట్టెను భీముడి మీదకు విసిరాడు. భీముడు దాన్ని ఎడమ కాలితో తన్నాడు. అది వెళ్ళి మళ్ళీ వాడి మీదే పడింది. తర్వాత కిర్మీరుడు ఒక చెట్టుని పీకి భీముడి మీదకు పరిగెత్తాడు. అప్పుడు వారి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం వాలి సుగ్రీవుల యుద్ధంలాగా సాగింది. ఇద్దరూ చెట్లతో కొట్టుకున్నారు. అప్పుడు వారి శిరస్సుల మీద పడ్డ చెట్లు ముక్కలు ముక్కలుగా విరిగిపోతున్నాయి. తర్వాత ఆ రాక్షసుడు భీముడి మీదకు పెద్ద శిలను విసిరాడు. దానికి భీముడు చలించలేదు, కదల్లేదు. అందుకు రాక్షసుడు కోపించి భీముడి మీదకు పరిగెత్తాడు. భీముడు కూడా కోపించాడు. రాక్షసుడు ఎదురుగా వెళ్ళి వాణ్ణి పట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకొని యుద్ధం చేసుకున్నారు. కుస్తీలు పట్టారు ఇద్దరు. ఇప్పుడు ఆంబోతులు కొట్టుకున్నట్లుగా కొట్టుకున్నారు. దడ బడ దడ బడ. పెద్ద పెద్ద ఆంబోతులు కొట్టుకుంటాయి అట్లా కొట్టుకున్నారు. పెద్ద పులులు కొట్టుకున్నట్లుగా కొట్టుకున్నారు. అలా వారి యుద్ధం భయంకరంగా సాగుతూ ఉంటే దుర్యోధనుడి చేతిలో అవమానాన్ని పొందిన ద్రౌపదికి కోపం వచ్చి భీముడిని చూసింది. భీముడు ఆమె సైగను గమనించాడు. వెంటనే విజృంభించాడు. తన చేతులతో ఆ రాక్షసుణ్ణి గట్టిగా పట్టేసుకున్నాడు. అప్పుడు ఇంకా కోపం వెళ్ళలే. ద్రౌపదికి కోపమే ఉంది, ఇంకా వాడి మీద కోపం ఉంది కదా, అప్పుడేం చేయలేకపోయినారు. ఇప్పుడు ఆ కోపం ఇక్కడ చూపిస్తుంది, పట్టుకొని పిసుకు వాడిని అని. వాడు కూడా భీముని పట్టుకున్నాడు. కానీ వాడి పట్టు సడలిపోయింది. భీముడి పట్టు బిగిసిపోయింది. భీముడు వాడిని పట్టుకొని గిరిగిరా తిప్పేసి దూరంగా విసిరాడు. తర్వాత వారిద్దరూ భుజాలతో గుద్దుకొని పర్వతాల్లాగా పడ్డారు. అప్పుడు ఘోరమైన శబ్దం వెలువడింది. వెంటనే భీముడు లేచి ఆ రాక్షసుడి నడుమును పట్టుకొని పైకి లేపి మళ్ళీ గిరిగిరా తిప్పి నేలకు విసిరాడు. రాక్షసుడు భీముని పట్టుకోవాలని ముందుకు దూకి ప్రయత్నించాడు కానీ కాలేదు. కానీ భీముడు అతడికి అందుకోకుండా అటు ఇటు అటు అటు తిరుగుతున్నాడు. తర్వాత ఆ రాక్షసుడు అలసిపోవడాన్ని భీముడు గమనించాడు. అప్పుడు పశువును త్రాడుతో బంధించినట్లుగా భీముడు ఆ రాక్షసుడిని తన చేతులతో బంధించాడు. బిగ్గరంగా అరుస్తూ వాడిని మళ్ళీ పైకెత్తి చాలాసేపు గిరగిరా తిప్పాడు. రాక్షసుడు అచేతనుడైపోయాడు, మరణావస్థకు చేరిపోయాడు. అప్పుడు వాడిని క్రింద పడేసి పశువును మర్దించినట్లుగా మర్దించాడు. వాడి కటి ప్రదేశం మీద కూర్చొని మోకాలతో గట్టిగా పొడిచాడు. తర్వాత చేతులతో కంఠాన్ని నొక్కాడు. అంతే, వాడి శరీర అవయవాలన్నీ శిథిలమైపోయాయి. కనుగురుడ్లు తిరిగి పడ్డాయి. వాడిని నేలపై తిప్పుతూ భీముడు ఇలా అన్నాడు, ఒరీ పాపి, నువ్వు కూడా యముడి ఇంటికి వెళ్ళు. అక్కడ ఉన్న బకుడు
హిడంబిలా కూర్చొని ఏడుచు అని కోపంగా అరిచాడు. ఆ రాక్షసుడు ప్రాణాలు విడిచిపెట్టాడు. ఇలా భీముడు ఆ రాక్షసుడిని చంపగానే ద్రౌపది, పాండవులు భీముడిని మెచ్చుకున్నారు. అనంతరం వాళ్ళు అక్కడి నుంచి ద్వైతవనానికి వెళ్ళారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ యుద్ధం ఇంకా దండిగుంది, నేను చెప్పలేను అని అంటూ ధర్మరాజు మాట మీద ఇలా భీముడు కిరిమీరుణ్ణి సంహరించాడు. ఆ వనంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చేశాడు. ఆ కిరిమీరుడి నుంచి అందరూ కష్టపడేవాళ్ళు, కానీ ఆ వనం చాలా మంచిది. ఇప్పుడు బాగా ఆటంకాలు లేకుండా ఉన్నారు. ధర్మరాజు ఇలా వనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకున్నాడు. తర్వాత ఆ వనంలోకి ద్రౌపదితో కలిసి ఆ వీరులందరూ ఎంతో ఆనందంగా ప్రవేశించారు, అక్కడ నివసించారు. తర్వాత అందరూ ద్రౌపదిని ఊరడిస్తూ ఆనందింపజేశారు, భీముణ్ణి మెచ్చుకున్నారు. నేను వెళుతూ దారిలో భీముణ్ణి బలం మరణించి పడి ఉన్న ఆ రాక్షసుని కూడా చూశాను. అక్కడి బ్రాహ్మణులు చెబుతూ ఉండగా భీముడు చేసిన ఈ గొప్ప సాహసాన్ని విన్నాను అన్నాడు విదురుడు. ఇలా యుద్ధంలో కిర్మీరుడు చంపబడ్డాడని విని ధృతరాష్ట్ర మహారాజు ఆలోచనలో పడ్డాడు. దుఃఖంతో దీర్ఘంగా నిట్టూర్చాడు. అంటే ఆ నిట్టూర్చాడంటే అయ్యో అనుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 12వ అధ్యాయం. భోజ, వృష్టి, అందక వంశీయులకు పాండవులు అడవులకు వెళ్ళారని తెలిసింది. చాలామంది నిదానంగా పాండవులు వీళ్ళంతా కూడా వెళ్ళారు. అప్పుడు తెలిసింది చాలామందికి, తొందరగా తెలియలేదు. వారు ఎంతో బాధపడుతూ భోజ వృష్టిలకు వాళ్ళకి కూడా తెలియదు. పాండవులను వెళ్ళి కలుసుకున్నారు. బంధువైన దృష్టద్యుమ్నుడు పాండవుల వద్దకు వచ్చాడు. చేదీరాజైన దృష్టకేతు వచ్చాడు. కేకేయ రాజకుమారులు, సోదరులు అందరూ వచ్చారు. అందరూ కోపంతోనూ అసహనంతోనూ ఉన్నారు. ధృతరాష్ట్ర కుమారులను నిందిస్తూ ఉన్నారు. రాజులందరూ కృష్ణుణ్ణి ముందు పెట్టుకొని పాండవుల దగ్గరికి వెళ్ళారు. ధర్మరాజు చుట్టూ చేరారు. ఆ రాజులు ఎంతో దుఃఖంతో ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి అని అడిగారు. అప్పుడు కృష్ణుడు బాధపడుతూ ధర్మరాజుతో ఇలా అన్నాడు. దుర్యోధనస్య కర్ణస్య శకునేశ్చ దురాత్మనః దుశ్శాసన చతుర్ధానాం భూమిః పాస్యతి శోణితం. దుర్మార్గులైన దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుల రక్తాన్ని ఈ భూమి త్రాగుతుంది. యుద్ధంలో ఈ నలుగురిని చంపుదాం. వీరిని అనుసరించిన రాజులను చంపుదాం. ఇతర క్రూరులను కూడా జయిద్దాం. ధర్మరాజును మహారాజును చేద్దాం. నికృత్యోపచరన్ వధ్య ఏష ధర్మ సనాతనః. ఇతరులను మోసగించి తాను సుఖపడేవాడు, సంపదగినవాడు, ఇది సనాతన ధర్మం అన్నాడు కృష్ణుడు. పాండవులను అవమానించడం వల్ల శ్రీకృష్ణుడు చాలా కోపంతో రగిలిపోతున్నాడు. అసహనంగా ఉన్నాడు. పాపం జనులందరినీ భస్వం చేసే రుద్రుడిలాగా ఉన్నాడు. అప్పుడు జనార్దనుడైన శ్రీకృష్ణుడిని అర్జునుడు స్తుతించి శాంతింపజేశాడు. ఓ కృష్ణ, నువ్వు పూర్వం సాయం గ్రహముని రూపంలో గంధమాదన పర్వతం మీద 10,000 సంవత్సరాలు నివసించావు. నువ్వే నారాయణ ఋషివి. పూర్వం నువ్వు ఈ భూమి మీద 11,000 సంవత్సరాలు కేవలం నీటిని మాత్రమే స్వీకరిస్తూ పుష్కర తీర్థాల్లో నివసించావు. విశాల నగరంలోని బదరికాశ్రమంలో ఒకే పాదం మీద నిలబడి 2 చేతులు పైకి చాచి గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ 100 సంవత్సరాలు తపస్సు చేశావు. సరస్వతీ నదీ తీరంలో చేసిన
12 సంవత్సరాల సత్రయాగంలో ఉత్తరీయాన్ని కూడా విడిచిపెట్టి శరీరంలోని నాడులు కనిపించేలాగా తపస్సు చేసి కృషించిపోయావు. ప్రభాస తీర్థంలో నియమాలు పాటిస్తూ 1000 దివ్య సంవత్సరాలు ఒకే పాదం మీద నిలబడి తపస్సు చేశావు. తపస్సులో ఎలాంటి నియమాలను సాధకులు ఆచరించాలని నువ్వు ఆచరించి చూపించావని వ్యాస మహర్షి నాతో చెప్పాడు. కృష్ణ, నువ్వే క్షేత్రజ్ఞుడు, సర్వభూతాలకు ఆది అంతము నీవే అయి ఉన్నావు. మునులకు అధిష్టానము నువ్వే అయి ఉన్నావు. నువ్వే యజ్ఞస్వరూపుడువు, సనాతనుడు అయి ఉన్నావు. నరకాసురుణ్ణి వధించి అదితికి కుండలాలను తెచ్చి ఇచ్చావు. అశ్వమేధ యజ్ఞానికై అశ్వాన్ని విడిచిపెట్టావు. నువ్వు అన్ని లోకాలను జయించి లోకేశ్వరుడు. నువ్వు చేసే పనులకు అడ్డు వచ్చిన దైత్యులను సంహరించావు, దానవులను సంహరించావు. కేశవ, నువ్వే ఇంద్రుడికి స్వర్గాధిపత్యాన్ని కూడా ఇచ్చావు, స్వర్గానికి రాజును చేశావు. నువ్వు మనుషుల్లో జన్మించావు. సత్వం నారాయణో భూత్వా హరిరాశీ పరంతప బ్రహ్మా సోమశ్చ సూర్యశ్చ ధర్మోదాతాయమో నలగ వాయుర్వైశ్రవణో రుద్రక కాలః ఖం పృథివీ దిశః అజశ్చరాచర గురుః స్రష్టాత్వం పురుషోత్తమ. ఓ పరంతప, పురుషోత్తమ, నువ్వు నారాయణుడు విష్ణువుగా ప్రకటమయ్యావు. బ్రహ్మ, సూర్యుడు, చంద్రుడు, ధర్మం, దాత, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, రుద్రుడు, కాలం, ఆకాశం, పృథ్వీ, దిక్కులు, చరాచర గురువైన సృష్టికర్త అజుడు నువ్వే అయి ఉన్నావు. ఓ మధుసూదన, నువ్వే చైత్ర రథం వనంలో అనేక యజ్ఞాలు చేశావు. దేవతలకు నువ్వు శిరోమణి వంటివాడు, గొప్ప తేజస్సు కలవాడు. అందరూ చేరవలసిన ఉత్కృష్టమైన గొప్ప స్థానం నీవే అయి ఉన్నావు. నువ్వు చేసిన ఒక్కొక్క యజ్ఞంలోనూ 1,000,000 స్వర్ణ ముద్రికలను దక్షిణగా ఇచ్చావు. నువ్వు అదితికి పుత్రుడిగా జన్మించావు, ఇంద్రుడికి తమ్ముడయ్యావు, విష్ణు అనే పేరుతో ప్రసిద్ధికెక్కావు. కృష్ణ, వామనావతార సమయంలో నువ్వు బాలుడివై స్వర్గలోకాన్ని ఆక్రమించావు, అంతరిక్షాన్ని ఆక్రమించావు, భూలోకాన్ని ఆక్రమించావు. 3 అడుగులు వేసి 3 లోకాలను ఆక్రమించావు. నీ తేజస్సుతో స్వర్గాన్ని, అంతరిక్షాన్ని ప్రకాశింపజేస్తున్నావు. సూర్యుడి రథంపై ఉండి సూర్యుడిని ప్రకాశింపజేస్తున్నావు. అనేక వేల జన్మలెత్తావు. ఆయా జన్మల్లో పుట్టిన 100 మంది రాక్షసులను సంహరించావు. మురాసురుడు వేసినటువంటి లోహమయ పాశాలను త్రెంచేశావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.